బులెటిన్ లో మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం. కేసీఆర్ 1,20,000 కోట్ల కాళేశ్వర అవినీతిపై బీజేపీ దగ్గర ఆధారాలున్నాయని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా వాటిని బయటపెట్టడం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కనీసం దీనిపై విచారణ కూడా చేయించలేదని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పాదయాత్రలో ఆమె మాట్లాడారు. బీజేపీ టీఆర్ఎస్ల మధ్య పొత్తు ఉందని, అందుకే కాళేశ్వర అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కాళేశ్వరంలో కేంద్రానికి ఎలాంటి లావాదేవీలు లేకపోతే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏమైనా చేశాడా తల్లి? అసలు నాకు సొంత ఇల్లు కూడా లేదు అని జాలిపడి సానుభూతి ఓటు వేస్తే గెలిచాడట కదా. ఇప్పుడేమో ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకొని మరి మూడు అంతస్తుల మేడ కూడా కట్టుకున్నాడు గట్ట కదా. ఇంకే గంపా గుత్తగా అన్నిట్లో కాంట్రాక్ట్లు, అన్నిట్లో కమిషన్లు, అన్ని వాటాలు అని ఆయనకే అట కదా. మైనింగ్ అయినా, ఇసుక మాఫియా అయినా, R&D పనులైనా, ఇరిగేషన్ పనులైనా, ఏవైనా ఆయన కంటికి ఆయన దాటి పోయే అవకాశమే లేదట కదా. బాగా సంపాదిస్తున్నాడు సారు. మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు, ఆయన మాత్రం ఓట్లు వేయించుకుంటూనే ఉన్నాడు. కానీ మీకేమైనా చేస్తున్నాడా? ఏమైనా చేస్తున్నాడా తల్లి? ఆ ఇంటికి బీటీ రోడ్డు కూడా, ఆయన కట్టుకున్న ఇంటికి బీటీ రోడ్డు కూడా ప్రభుత్వం డబ్బులే వాడుకొని మరి వేసుకున్నాడట కదా. మరి ఇంకే అబ్దుల్లాపూర్ 100 ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి, ప్లాటింగ్లు చేసి 1000 కోట్లు సంపాదించిండట కదా. ఇంకే ప్రజల కోసం ఏమైనా చేశాడా? అసలు కొన్ని గ్రామాలకు రోడ్లు కూడా లేవు కదా. ఎప్పుడైనా మీకోసం కొట్లాడా? ఎప్పుడైనా మీకోసం మాట్లాడా? అసలు పోచమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాజీవ్ స్వగృహ పథకం కింద మధ్య తరగతి వాళ్ళకు భూములు ఇక్కడ కేటాయిస్తే ఆ భూములు కూడా ప్లాటింగ్లు చేసి అమ్ముకున్నారట కదా. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? అసలు ఒక జర్నలిస్టు ఈయన అవినీతి గురించి రాయబోతే పాపం ఆయన మీద కేసులు పెట్టి చిత్రహింసలు చేస్తే అసలు